నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయన్న మోదీ. భాజపా ఒక్కటే 370కి పైగా స్థానాల్లో గెలుస్తుందని విశ్వాసం. మూడో విడతలో వచ్చే 1000 ఏళ్ల అభివృద్ధికి పునాది వేస్తామన్న ప్రధాని. విపక్ష పాత్ర పోషణలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శ. జగన్ అర్జునుడు కాదన్న చంద్రబాబు. అక్రమార్జునుడంటూ ఘాటు విమర్శలు. ఈవీఎం బటన్తో ఇంటికి పంపాలని పిలుపు. మరో విజయానికి సిద్ధమంటున్న జగన్ను ఓడిస్తామన్న డీఎస్సీ అభ్యర్థులు. మెగా ప్రకటన పేరుతో వంచారని ఆరోపణ. ఏపీలో పరిస్థితులపై హైకోర్టు ఆందోళన. ఎమ్మెల్యేలు ఎంపీలే అరెస్టులకు భయపడుతుంటే సామాన్యుడి సంగతేంటని సూటి ప్రశ్న. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించలేదన్న తెలంగాణ సర్కార్. పచ్చి అబద్ధమన్న హరీష్ రావు. తిప్పికొట్టిన మంత్రులు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబం జయ జయ హే. అందుకే రాష్ట్ర గీతంగా ఎంపిక చేశామన్న రేవంత్. విశాఖ టెస్ట్లో ఇంగ్లాండ్పై 106 పరుగులతో భారత్ జయభేరి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రా. 1-1తో సమమైన సిరీస్. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాలు గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. భాజపాకే 370కి పైగా స్థానాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మూడో విడతలో భారత్ వచ్చే 1000 ఏళ్లతో పాటు సంపద సుసంపన్న దేశంగా ఉండేందుకు బలమైన పునాదులు వేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం దేశానికి మంచి ప్రతిపక్షం అవసరమన్న ఆయన కాంగ్రెస్ ఆ పాత్ర పోషించడంలో విఫలమైందని ఎద్దేవా చేశారు. విపక్షాలు ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కోల్పోయాయని, దీర్ఘకాలం ప్రతిపక్ష పీఠంపై కూర్చోవాలని నిర్ణయించుకున్నాయని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానమిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ప్రస్తుతం ప్రతిపక్షాల దుస్థితికి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన కారణమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఇతర గొంతులు వినపడేలా చేయలేదని అన్నారు. కాంగ్రెస్ రద్దు సంస్కృతిలో చిక్కుకుందన్న మోదీ దేశం సాధించిన ప్రతి విజయాన్ని రద్దు చేయాలని చూస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ దుకాణం మూసివేత అంచున ఉందన్న ప్రధాని రాహుల్పై పరోక్ష విమర్శలు చేశారు. ఓ ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించే ప్రయత్నంలో కాంగ్రెస్ పతనవంచుకు చేరిందని విమర్శించారు. विपक्ष ने जो संकल्प लिया है, उनके भाषण के एक बात से मेरा और देश का विश्वास पक्का हो गया है कि इन्होंने लंबे अरसे तक वहां रहने का संकल्प ले लिया। आप कई दशक तक जैसे यहाँ बैठे थे, वैसे ही कई दशक तक वहां बैठने का आपका संकल्प, और जनता जनार्दन तो ईश्वर का रूप होती है। मैं पक्का मानता हूं कि ईश्वर रूपी जनता जनार्दन आपको जरूर आशीर्वाद देगी। आप जिस ऊंचाई पे हैं उससे भी अधिक ऊंचाई पर जरूर पहुंचेंगे और अगले चुनाव में दर्शक दिशा में दिखेंगे। మూడోసారి అధికారంలోకి రాబోతున్నామని పార్లమెంట్ వేదికగా ప్రధాని ప్రకటించారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక ఎన్డీఏ మరిన్ని పెద్ద నిర్ణయాలు తీసుకుంటుందని, రాబోయే 1000 ఏళ్లకు పునాది వేస్తుందని తెలిపారు. अब हमारी सरकार का तीसरा कार्यकाल भी बहुत दूर नहीं है। 100-125 दिन बाकी है। पूरा देश कह रहा है अब की बार, लेकिन मैं देख रहा हूं देश का मिजाज एनडीए को तो 400 पार कर पाई के रहेगा, लेकिन भारतीय जनता पार्टी को 370 सीट अवश्य देगा। हमारा तीसरा कार्यकाल बहुत बड़े फैसलों का होगा। देश को अगले 1000 वर्षों तक समृद्ध और सिद्धि के शिखर पर देखना चाहिए। तीसरा कार्यकाल अगले 1000 वर्षों के लिए एक मजबूत नींव रखने का कार्यकाल होगा। దేశవ్యాప్తంగా భాజపా గాలి వీస్తోందన్న ప్రధాని ఈ ధాటికి కొందరు ప్రతిపక్ష నేతలు తమ పార్లమెంటు స్థానాలను మార్చుకోవాలని, మరికొందరు రాజ్యసభకు వెళ్లాలని యోచిస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు.
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహణ సహా రిజర్వేషన్లపై 50% ఉన్న పరిమితిని ఎత్తివేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రాంచీలో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్లో జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ ప్రభుత్వాన్ని కూల్చడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నించిందని రాహుల్ ఆరోపించారు. భాజపా ఆర్ఎస్ఎస్ కుట్రను భగ్నం చేసి పేదల ప్రభుత్వాన్ని కాపాడినందుకు కూటమికి చెందిన అందరి ఎమ్మెల్యేలకు రాహుల్ అభినందనలు చెప్పారు. పెద్ద కంపెనీలు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, న్యాయస్థానాల్లో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల ప్రాతినిధ్యం తగ్గుతోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరించి వాటిని మెల్లగా అదానికి అప్పగిస్తోందని రాహుల్ విమర్శించారు. జగన్ అర్జునుడు కాదు, అక్రమార్జునుడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బటన్లు నొక్కుతున్నానని చెప్పుకుంటున్న జగన్ను ప్రజలు ఒక్క బటన్తో ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. బటన్ల పేరుతో ప్రజలపై మోయలేని భారం వేశారని ఆరోపించారు. విపరీతంగా అప్పులు చేసి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అంధకారం చేశారని రా కదలిరా సభల్లో మండిపడ్డారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభల్లో పాల్గొంటున్న తెలుగుదేశం అధినేత ఇవాళ అనకాపల్లి పరిధిలోని గోండుపాలెం, ఏలూరు పరిధిలోని చింతలపూడి సభలకు హాజరయ్యారు. 5 ఏళ్లుగా ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోయారని మండిపడ్డారు. విశాఖ పెట్టుబడులకు స్వర్గధామమన్న చంద్రబాబు జగన్ అక్కడ 40,000 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. విశాఖకు తాను తెచ్చిన కంపెనీలను తరిమేశారన్న చంద్రబాబు దోచుకోవడమే తప్ప జగన్కు ఉత్తరాంధ్రపై ప్రేమ లేదని విమర్శించారు. పదే పదే బటన్లు నొక్కుతున్నానని జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నువ్వు బటన్ నొక్కడం వల్లనే 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నువ్వు బటన్ నొక్కిన దాని వల్ల ఆర్టీసీ రేట్లు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. జాబ్ క్యాలెండర్ కి ఎందుకు బటన్ నొక్కలేదు జగన్ అని అడుగుతున్నా. మద్య నిషేధానికి ఎందుకు బటన్ నొక్కలేదు జగన్, సమాధానం చెప్పు. డిఎస్సి కోసం బటన్ నొక్కాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మైనింగ్ బటన్ నొక్కాడు, భూగర్భ సంపద మొత్తం దోచేశాడు. ఇసుక బటన్ నొక్కాడు, సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్ కి 100 కోట్ల రూపాయలు డబ్బులు పోయే పరిస్థితి వచ్చింది. మద్యం బటన్ నొక్కాడు, సొంత బ్రాండ్లు ఎక్కడికక్కడ దోచేస్తున్నాడు. రేపు ప్రజలంతా ఒకటే బటన్ నొక్కుతారు. ఎలక్షన్ లో వైసీపీ రెక్కని చిత్తుగా ముక్కలు చేస్తామని గట్టిగా చెప్పండి. వైకాపా పాలనలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరన్న చంద్రబాబు జగన్ లక్షల కోట్లు దోచుకొని ఏపీని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. కురుక్షేత్ర యుద్ధంలో తాను అర్జునుడినంటూ జగన్ బీరాలు పలుకుతున్నారని, కానీ ఆయన అక్రమార్జునుడని విమర్శించారు. ఆయన అర్జునుడంట కాదు, అక్రమార్జునుడు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. అది కూడా మీ మీదనే భారం. జగన్ రెడ్డి రేపు జైలుకు పోతాడు. ఎవరు కడతారు ఈ అప్పు అంటే మా యువతలందరినీ హోటల్లో సర్వర్లుగా చేస్తామంటున్నారు. నేను ఐటీలో మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని నా ఆకాంక్ష. రెండో ఒకటేనా అని అడుగుతున్నా. బోత్ ఆర్ నాట్ ది సేమ్. అందరికంటే తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలు. నేనేమి ఇస్తున్నా, వాళ్ళేమి ఇస్తున్నారు, కుటుంబానికి ఏం మేలు జరుగుతుందో లెక్క బ్రహ్మాండంగా వేస్తారు. మీరు నాకు తెలుసని. ఈ ప్రభుత్వం వల్ల ఎంత నష్టపోయారో లెక్క వేయండి. మీరు ఒక లెటర్ రాయండి జగన్మోహన్ రెడ్డికి, నీ వల్ల మేము ఇంత నష్టపోయాం, నువ్వు ఇచ్చింది ఏ మాత్రం గిట్టుబాటు కాదు, నిన్నింటికి పంపిస్తామని ఒక లెటర్ రాసి బటన్ నొక్కండి. కేంద్ర సహకారంతో పోలవరం, చింతలపూడి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తామని, ఇళ్లు లేని పేదలకు 2 సెంట్ల స్థలంలో నిర్మించి ఇస్తామని చెప్పారు. నందిగామ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నోసార్లు నిధులు అడిగినా ప్రభుత్వం ఇవ్వలేదని వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. ఐతవరంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కృష్ణప్రసాద్ ఎన్ని ప్రతిపాదనలు ఇచ్చినా బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. గత ఎన్నికలకు ముందు జగన్ను కలిసి రాజధానిపై స్పష్టత అడిగితే అమరావతిలోనే ఉంటుందని చెప్పారని ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పి తర్వాత మాట మార్చారని మండిపడ్డారు. శాసనసభ్యుడిగా సీఎం నుంచి ₹1 కూడా సాధించలేకపోయానని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు చేసిన కార్యకర్తలకు బిల్లులు రాలేదని ఆరోపించారు. ప్రజల కోసం కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలా అని ప్రశ్నించారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి ఏమీ చేయలేనందున తనలో అంతర్మదనం మొదలైందన్నారు. నన్ను నా నియోజకవర్గంలో, నా మైలవరంలో మీ అందరూ అభిమానించి గెలిపించి పంపిస్తే నాకు పూర్తిగా పనిచేసే అవకాశం లేకుండా చేశారు. పార్టీని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా నా ప్రత్యర్థి కంటే కూడా, రాజకీయ ప్రత్యర్థి కంటే కూడా సొంత పార్టీలో ఉన్న వ్యక్తులే రోజు మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తారని చెప్పి నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి,
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వెళ్ళి 1కి 10 సార్లు స్వయంగా చెప్పడం జరిగింది. పార్టీలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళకి తగాదాలు పెట్టుకుంటా ఉద్దేశపూర్వకంగా చీలికలు తెస్తా ఉంటే ఎన్ని రోజులు సహించాలి? మరోసారి గెలవడానికి సిద్ధమంటున్న జగన్ను వచ్చే ఎన్నికల్లో ఓడించడానికి తాము సంసిద్ధమని డీఎస్సీ అభ్యర్థులు హెచ్చరించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమను మోసగించేందుకు ప్రభుత్వం మెగా డీఎస్సీ అంటోందని విమర్శించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. మెగా డీఎస్సీ ప్రకటించాలంటూ విజయనగరంలో కదం తొక్కారు. కోటకూడలి వద్ద మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. వీరికి తెలుగు యువత, నిరుద్యోగ ఐకాసా నేతలు మద్దతు తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో డీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన కార్యాలయానికి వెళ్లారు. ప్రభుత్వం మోసం చేస్తున్న తీరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు వివరించేందుకు వచ్చిన అభ్యర్థులను నాగబాబు కలిశారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో మెగా డీఎస్సీ చేర్చాలని నాగబాబుకు విన్నవించారు. అనంతపురం కలెక్టరేట్ ఎదుట కుర్చీలు ఎండలో వేసుకుని పరీక్షకు సిద్ధమవుతున్నట్లు నిరసన తెలిపారు. ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అంటూ మోసపూరిత హామీలతో జగన్ దగా చేశారని మండిపడ్డారు. ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, ఏపీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో రేపు జరగనున్న చెలో అసెంబ్లీ కార్యక్రమానికి తాము కూడా మద్దతిస్తున్నట్లు సర్పంచుల సంక్షేమ సంఘం తెలిపింది. సర్పంచుల హక్కుల కోసం జరిగే పోరాటానికి మద్దతివ్వటం తమ బాధ్యతని సర్పంచుల సంక్షేమ సంఘం ఏపీ అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో సర్పంచులకు కనీస గౌరవం లేదని, ప్రజలు ఎన్నుకున్న సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని విమర్శించారు. అటు చెలో అసెంబ్లీ కార్యక్రమానికి 2 రోజుల ముందు నుంచే సర్పంచులను గృహ నిర్బంధం, అక్రమ అరెస్టులు చేయడం దారుణమని పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ధ్వజమెత్తారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, రేపు ఖచ్చితంగా చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. తెలంగాణ పరిధిలోని కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నెపాన్ని తమపై నెడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇవ్వొద్దంటూ భారాస ఎంపీలు కేంద్ర జలశక్తి మంత్రిని కలిస్తే అప్పటికే అప్పగించారని కేంద్ర మంత్రి స్పష్టంగా చెప్పారని హరీష్ రావు వివరించారు. నెల రోజుల్లోపు అవుట్లెట్స్ను అప్పగిస్తామని ఇటీవల జరిగిన సమావేశం మినిట్స్లో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో పచ్చి అబద్దాలు చెప్పారని విమర్శించారు. ప్రాజెక్టుల్ని అప్పగిస్తూ కేసీఆర్ సంతకం చేశారని సీఎం చెప్పారన్న హరీష్ రావు అసలు కేఆర్ఎంబీ సమావేశానికి కేసీఆర్ హాజరు కాలేదని తెలిపారు. తాము పదవుల్లో ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు జీవో వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారన్న హరీష్, తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీనామా చేసిన 3 నెలలకు జీవో వచ్చిందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై కేసీఆర్ స్పందించలేదని సీఎం చెప్పారన్న ఆయన, జీవో వచ్చిన వారం రోజుల్లో కేంద్రానికి లేఖ రాశామని, రాయలసీమ ఎత్తిపోతలపై స్టే తెచ్చిందే భారాస అని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన అన్యాయాలను కేసీఆర్ సరిచేశారన్న హరీష్ రావు, అబద్దాల పునాదులపై ప్రభుత్వాలు నడవడం సరికాదని పేర్కొన్నారు. ప్రాజెక్టుల విషయంలో ఎవరెన్ని మాటలు చెప్పినా 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. కానీ వచ్చిన 2 నెలల్లోనే మీరు అవగాహన రహిత్యంతో, తొందరపాటుతో మీరు ఇలా మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్క తినే పరిస్థితి తెచ్చినారు. మీరు ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? కానీ దురదృష్టం ఏంటంటే ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేసే విధంగా ఒక అబద్ధాలు మాట్లాడడం, ఎదురుదాడికి దిగడం, దుర్భాషలు ఆడడం, ఇది ఒక ముఖ్యమంత్రికి తగునా అని నేను అడుగుతా ఉన్నా. సరే, వ్యక్తిగతంగా రాజకీయాలు, ఎలక్షన్లు, ఓట్లు, సీట్లు అంటే ఎంతైనా తిట్టుకుందాం, ఓకే, కొట్లాడదాం. కానీ ఇది రాష్ట్ర ప్రయోజనాలు, ఇది జాతి భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఫనంగా పెట్టొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. మనము రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. మాజీ మంత్రి హరీష్ రావు పచ్చి అబద్దాలు చెబుతున్నారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ పరిధిలోని కృష్ణా ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీ బోర్డుకు అప్పగించిందని హరీష్ రావు చేసిన విమర్శలను ఉత్తమ్ తిప్పికొట్టారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించబోమని చెప్పినా హరీష్ రావు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగానికి భారాస ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కృష్ణా జలాల వాటాలో కేసీఆర్, జగన్ కలిసి తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలను ఏపీకి తీసుకువెళ్తుంటే కేసీఆర్ సహకరించారని విమర్శించారు. మేము వచ్చిన తర్వాత ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పచెప్పే ప్రక్రియ ఏమి చేయలేదు, ఒప్పుకోలేదు, అప్పచెప్పబోము. మేము అప్పచెప్తలేము, మేము అప్పచెప్పే ప్రపోజల్ లేదు, మేము షెకావత్ని కలిసినప్పుడు అప్పచెప్పము అని చెప్పినాక మళ్ళీ అదే విషయం ఈరోజు హరీష్ రావు అటు తిప్పి ఇటు తిప్పి ఈ అబద్ధపు ప్రచారం మానుకోవాలి హరీష్ రావు గారు అని చెప్పి మేము మనం చేస్తున్నాం. కేసీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా, ఇతరు మాట్లాడినా ఇది పచ్చి అబద్ధం అని చెప్పి ఐఎమ్ రీట్రేటింగ్.
పోలవరం ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని ఇందుకు సంబంధించి త్వరలో నివేదిక ఇస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై ఎంపీలు కనకమెడల రవీంద్ర కుమార్, సీఎం రమేష్ లోక్సభలో కేంద్రానికి పలు ప్రశ్నలు వేశారు. 4.5 నుంచి పోలవరం పనుల్లో పురోగతి లేదని, ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఎన్ని నిధులు ఖర్చు చేశారో చెప్పాలని అడిగారు. ఇందుకు సమాధానమిచ్చిన గజేందర్ షెకావత్ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఏపీ సర్కార్ ఖర్చు చేసిన మొత్తాన్ని కేంద్రం రియంబర్స్ చేస్తుందన్నారు. 4.5 పోలవరం ప్రాజెక్టును దాదాపు 10,000 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. 2020లో కూలిన డయాఫ్రామ్ వాల్ విషయంలో ఏం చేయాలనే అంశంపై అంతర్జాతీయ సంస్థల నివేదిక కోసం చూస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లపై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్లో మళ్లీ గళం విప్పారు. లోక్సభలో మాట్లాడిన గల్లా ఏపీలో ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో వ్యాపారులది కీలక పాత్రని, వ్యాపారవేత్తలపై రాజకీయ వేధింపులు నివారించాలని కోరారు. రాజకీయాల్లో తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు గల్లా జయదేవ్ ప్రకటించారు. మళ్లీ తిరిగి వస్తానని స్పష్టం చేశారు. ఏపీ దేశాభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తూనే ఉంటానన్నారు. It's not easy, sir, to sail on two boats in one go, to be in public life and also to continue as an entrepreneur. So I've decided to give a pause to my political life. I would like to first thank our party president, Sri Nara Chandrababu Naidu Garu, who has allowed me to be part of this house twice. And more than anybody else, I sincerely and wholeheartedly express my deep sense of gratitude to every single team member of my Guntur parliamentary constituency. And I'm still supporting the farmers' agitation, which is going on for more than 1,500 days for making Amaravati as the sole capital. It's still happening, sir, in my constituency. ఏపీలో వైకాపా ప్రభుత్వం తాము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ నీతి ఆయోగ్, యుఎన్డిపి ప్రచురించిన ప్రతుల్లో 2015-16లో 1.77% ఉన్న పేదరికం 2021-22లో 4.19% తగ్గిందని గవర్నర్ తెలిపినట్లు పీటీఐ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. వైకాపా సర్కార్ విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, జగనన్న అమ్మఒడి ద్వారా 83,000 మంది పిల్లలకు మేలు జరుగుతోందని గవర్నర్ వివరించినట్టు పీటీఐ తెలిపింది. మనబడి, నాడు నేడు ద్వారా పాఠశాలలను ఆధునీకరించామని, జగనన్న గోరుముద్ద ద్వారా పిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచామని, రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన ద్వారా రైతులకు సాయం చేస్తున్నట్టు ఏపీ గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నట్టు పీటీఐ తెలిపింది. గవర్నర్ ప్రసంగం వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉందని తెలుగుదేశం ఎమ్మెల్యేలు విమర్శించారు. గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉంది కాబట్టే బహిష్కరించి బయటకు వచ్చామని వెల్లడించారు. అబద్ధాలను కూడా నిస్సిగ్గుగా చెప్పడం సీఎం జగన్కే చెల్లిందని మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రజల్ని మోసగించడానికి గవర్నర్ చేత పచ్చి అబద్ధాలు చెప్పించడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేసేలా గవర్నర్ ప్రసంగాన్ని ముఖ్యమంత్రి తయారు చేయించారని ఆక్షేపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఏసీని కూడా బహిష్కరించినట్టు చెప్పారు. పోలీసులు అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసుల్లో సిఆర్పీసీ సెక్షన్ 41A నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవలసి ఉంటే ఏ విధంగా అరెస్టు కోసం ప్రయత్నిస్తారని కోర్టు పోలీసులను ప్రశ్నించింది. ఒకవేళ అరెస్టు చేస్తే అందుకు బాధ్యులు పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించింది. సిఆర్పీసీ సెక్షన్ 41A ప్రకారం ఒకవేళ పోలీసులు నోటీస్ ఇవ్వకుండానే అరెస్టు చేస్తే అందుకు బాధ్యులైన అధికారి అరెస్టుకు తాము ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. ఎవరో ఒక ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేటట్లు కనిపించడం లేదని పేర్కొంది. అరెస్టు భయంతో ఎమ్మెల్యే ఆందోళన చెందుతున్నారంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై ప్రభుత్వ వివరణ కోరిన కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. తెలంగాణ సాంస్కృతిక వారసత్వంగా నిలుస్తున్నందునే జయ జయ హే తెలంగాణ గీతాన్ని అధికారిక గీతంగా కేబినెట్ ప్రకటించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టిన రేవంత్, ఒక జాతి అస్తిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సంస్కృతి వారసత్వంగా ఉంటాయని వివరించారు. దాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతోనే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే ప్రతిరూపంగా ఉండాలనే, తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పులు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వివరించారు. రాచరిక పోకడలు లేని చిహ్నమే తెలంగాణ అధికారిక చిహ్నంగా ఉంటుందన్నారు. వాహన రిజిస్ట్రేషన్లలో టీఎస్ బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన టీజీ అక్షరాలు ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వివరించారు.
గత భారాస ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల వీఆర్ఓ వ్యవస్థ రద్దయిందని తెలంగాణ వీఆర్ఓల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గోల్కొండ సతీష్ అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ధరణి సంస్కరణల కమిటీ సభ్యుడు కోదండరెడ్డిని కలిసిన ఐకాసా సభ్యులు వారి సమస్యలను వివరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ శాఖను బలోపేతం చేయాలని కోరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన వీఆర్ఓ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. భారాస ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి కారణంగా భూ తగాదాలు ఎక్కువయ్యాయని వీఆర్ఓల ఐకాసా చైర్మన్ సతీష్ ఆరోపించారు. ధరణి వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం చంపై సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నెగ్గింది. ప్రభుత్వానికి మద్దతుగా 47 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా వ్యతిరేకంగా 29 ఓట్లు నమోదయ్యాయి. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు 41 ఎమ్మెల్యేలు అవసరం కాగా జేఎంఎంకు 29 మంది, మిత్రపక్షాలైన కాంగ్రెస్కు 17, సిపిఎంకు 1 ఎమ్మెల్యే బలం ఉంది. విపక్ష భాజపాకు 26, దాని మిత్రపక్షాలకు 3 సీట్లు ఉన్నాయి. సభకు 77 మంది ఎమ్మెల్యేలు హాజరు కాగా స్వతంత్ర సభ్యుడు ఒకరు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన మాజీ సీఎం హేమంత్ సోరెన్ పోలీస్ భద్రత మధ్య అసెంబ్లీకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఈడీ కార్యాలయానికి తరలించారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసినట్లు సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వీడియోను చూసి సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ చర్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని, ప్రజాస్వామ్యాన్ని హత్య కానివ్వబోమని తెలిపింది. బ్యాలెట్ పత్రాలు, వీడియోను భద్రపరచాలని ఆదేశించింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారితో కలిసి భాజపా అక్రమాలకు పాల్పడిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ వేసిన పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం పౌర సంస్థ అధికారులకు నోటీసులు జారీ చేసింది. జనవరి 30న జరిగిన మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్ కూటమిపై భాజపా విజయం సాధించింది. భాజపాకు చెందిన మనోజ్ సోంకర్ 4 ఓట్ల తేడాతో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్ కుమార్ పై గెలిచి మేయర్ పదవి దక్కించుకున్నారు. కుల్దీప్ కు 12 ఓట్లు రాగా 8 ఓట్లను చెల్లవని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. విశాఖలో ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 3.5 రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో 106 పరుగుల తేడాతో భారత జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ ద్విశతకంతో 396 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బుమ్రా 6 వికెట్లతో సత్తా చాటగా తొలి ఇన్నింగ్స్లో పర్యాటక జట్టు 253 పరుగులకు ఆలౌట్ చేసింది. రెండో ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ సెంచరీ చేయగా భారత్ 255 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ ముందు 399 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 292 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక వికెట్కు ఓవర్ నైట్ 67 పరుగులతో 4వ రోజు లక్ష్య ఛేదన కొనసాగించిన ఇంగ్లాండ్ బ్యాటర్లు కీలక సమయంలో వికెట్లను సమర్పించుకున్నారు. జాక్ క్రాలే 73 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. వికెట్ కీపర్ బెన్ స్టోక్స్, టామ్ హార్ట్లీ చెరో 36 పరుగులతో పర్వాలేదనిపించారు. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది.